అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తూ ఉన్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాసుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లైన్. కొంతమంది లైఫ్లో చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారన్నమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణ లేకుండా ఉండటానికి కూడా శనే కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండటం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేటుగా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా కావు, ఆటంకాలతో ఉంటుంది. చాలామందికి రకరకాల ఆటంకాలు అంటే కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ధ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. అండ్ లాస్ట్లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వోలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో చాలా స్ట్రాంగ్గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాల్లో శని కనుక వీక్గా ఉన్న, ప్రాబ్లమాటిక్గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాల్లో సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికీ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనులతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాసుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి కనుక గమనిస్తే చాలా బాగున్న రాశిలో వృషభ రాశి ఒకటని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి శని 11వ స్థానంలో ఉండి చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు. ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యమర్ధలాభచ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి అభిష్టార్థ, ఏకాదశి గతో శని అంటారు. అంటే శని కనుక 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, స్త్రీల ద్వారా లాభం ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. అంతేకాకుండా చిత్తశుద్ధి అంటే ఇంట్యూషన్ వెళ్తే చాలా క్లీన్గా ఉంటుంది. అభిష్టార్థ అంటే అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే ఒక మంచి టైంలో శని చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. నేను లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి చెప్తూ ఉన్నాను. చాలా చక్కగా రాశి ఫలాలు ఉన్న రాశి ఒకటి వృషభ రాశి అని గమనించుకోవాలి. అయితే ఇలాంటి టైంలో ఈ వచ్చే 4.5 మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాల్లో ఒక్కసారి బ్రేక్ తీసుకొని మళ్ళా మిమ్మల్ని మీరు గమనించుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో ఈ టైంలో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికైతే వివాహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయి, ఏదైనా పెళ్లి కాకుండా ఉంటే ఇలాంటి సమయంలో ఈ టైంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో చాలా డైనమిక్గా రిజల్ట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఉద్యోగంలో చక్కగా ఉంటే కంటిన్యూ, లేదంటే ఒక్కసారి ఎవరికైనా ఉద్యోగం కనుక సరిగా లేకపోతే ఈ టైంలో ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో రివ్యూ చేసుకుంటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే మీ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి, మీ స్టేటస్కి సంబంధించి కానివ్వండి, మీ యొక్క నాయకత్వ లక్షణాలకు సంబంధించిన వ్యవహారాల్లో పెండింగ్ ఏమైనా ఉంటే ఈ టైంలో వాటిని ఒకసారి రివ్యూ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే కొంతమంది లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఈ 4.5 monthలో ఒక మంచి ఏమని చెప్తారంటే గ్రోత్ వచ్చే అవకాశము, ఒక బ్రేక్ త్రూ వచ్చే అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా పాత బాకీలు ఏమైనా ఉంటే
వాటిని వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికైనా కనుక అప్పులు ఇవ్వాల్సిన ఈ టైంలో చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాయిదా పడిన కోర్టు కేసులు కానివ్వండి, ప్రమోషన్స్, ముఖ్యంగా ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్స్ ఇప్పటిదాకా రావాలి అని అనుకుని మీరు వెయిట్ చేస్తుంటే ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి పాత కస్టమర్లు మీకు ఏదైనా పెద్ద అగ్రిమెంట్స్ ఇంతకుముందు కావాల్సిన పెండింగ్లో ఉంటే ఇవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత పరిచయాలు ఏమైనా గనక ఎవరైనా ఉంటే వాటి ద్వారా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతే కాకుండా ఆలస్యమైన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్, యువర్ ఎయిమ్స్ని ఈ టైంలో నెరవేర్చుకుని ఒక మంచి పొజిషన్లో అయితే మీరున్నారు. ఓవరాల్గా ఈ యొక్క 4.5 మాసం రోజులు వృషభ రాశి వాళ్ళకి చక్కటిగా ఒక ఏమంటారు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళవలసిన పెండింగ్ పనులన్నీ ఏమైనా పెండింగ్లో ఉంటే అవన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసి ముందుకెళ్ళే ఒక బెస్ట్ టైం అని గమనించాలి. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మీకు నెట్లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమయం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్లో ఉంటుంది. ఇది 21 టైమ్స్ ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ ఆయిల్, బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ముక్క తమలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాజిటీస్గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాలను గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లెగవటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయటం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అధిదేవతా ప్రత్యర్థులకు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్గా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్గా మీ యొక్క లైఫ్లో శని చాలా మంచి పొజిషన్లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.